భారత రాజ్యాంగంలోని విశిష్టత, విభిన్నమైన లక్షణాలు తెలుసుకునే ముందు బ్రిటిష్ వలస పాలన, భారతదేశ ప్రజల స్వతంత్ర పిపాస, రాజ్యాంగ చరిత్ర, భారత రాజ్యాంగ నిర్మాణంలో ఇతర రాజ్యాంగాల ప్రభావం కూడా మనం తెలుసుకోవాలి. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారత సమాజం స్వేచ్ఛ, స్వతంత్ర, సమానత్వం అనే విలువల ఆధారంగా భారత స్వతంత్రోద్యమాన్ని మనం జరుపుకున్నాం. అయితే ఫలితంగా ఏర్పడిన భారత రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నప్పుడు భారత రాజ్యాంగంపై అమెరికన్ రాజ్యాంగం ప్రభావం, భారత రాజ్యాంగంపై బ్రిటిష్ రాజ్యాంగ ప్రభావం, భారత రాజ్యాంగంపై ఐర్లాండ్ రాజ్యాంగ ప్రభావం, అలాగే జపాన్, ఆస్ట్రేలియా, కెనడా రాజ్యాంగాల ప్రభావాలను కూడా మనం చూడవచ్చు. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలు, భారత రాజ్యాంగంలో నిర్దేశించుకున్న మానవ హక్కుల విలువలు, బాధ్యతలు అన్నిటి అమలు తీరుతో మనం 1950 జనవరి 26 నుంచి 2025 జనవరి 26 వరకు 75 సంవత్సరాలు భారత రాజ్యాంగానికి అనుగుణంగా భారతదేశ ప్రజల అవసరాలను తీరుస్తూ, భారతదేశ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ భారత రాజ్యాంగం విజయవంతంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడాన్ని ఈ సంవత్సరం మనం దేశవ్యాప్తంగా 75 సంవత్సరాల భారత రాజ్యాంగ చరిత్రను మనం సంపూర్ణంగా ఆస్వాదిస్తూ, ఈ సంవత్సరం 75 సంవత్సరాల భారత రాజ్యాంగ విజయాన్ని ఒక గొప్ప విజయంగా దేశ ప్రజలందరూ ఈ సంవత్సరాన్ని జరుపుకుంటున్నాం. అయితే భారత రాజ్యాంగంలో ముఖ్య విషయాలకు వచ్చేటప్పటికీ భారత రాజ్యాంగం ప్రపంచంలోని అన్ని వ్రాతరు రాజ్యాంగాల కంటే కూడా పెద్దది. అలాగే భారత రాజ్యాంగం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశాన్ని ప్రకటించింది. మనం పీఠికలో భారత రాజ్యాంగం భారతదేశం ఎలా ఉండాలనేది చెబుతుంది. అయితే భారతదేశంలో మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. పార్లమెంటరీ వ్యవస్థ భారతదేశంలో ఎలా పనిచేయాలనేది భారత రాజ్యాంగం విపులంగా వివరించింది. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి, భారత రాజ్యాంగానికి అధిపతి, భారతదేశానికి అధిపతి, హెడ్ ఆఫ్ ది స్టేట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి ఎన్నిక ద్వారా మనం రాష్ట్రపతి పదవిని భర్తీ చేస్తాం. అందుచేతనే భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా మనం ప్రకటించుకోవడానికి వీలు పడింది. అయితే బ్రిటిష్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిని అనుసరించడం ద్వారా భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రి, క్యాబినెట్ ఫామ్ ఆఫ్ గవర్నమెంటు కేంద్రంలోను, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రివర్గం పనిచేయడాన్ని భారత రాజ్యాంగం విపులంగా వివరిస్తుంది. అయితే ఏ రాజ్యాంగం అయినా శాసనాలు చేసే చట్టసభలు, శాసనాలు అమలు పరిచే ఎగ్జిక్యూటివ్ అధికారులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఈ 3 భాగాలు పనిచేస్తాయి. భారత రాజ్యాంగం ప్రకారం చట్టసభలు అంటే పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, అలాగే కార్యనిర్వహణాధికారులు, ప్రధానమంత్రి, ఇతర మంత్రివర్గ సహచరులు, ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి సహచరులు, వాళ్ళ ద్వారా ఏర్పడిన కార్యనిర్వాహక నిర్మాణం, అలాగే స్వతంత్ర న్యాయ ప్రతిపత్తి, న్యాయ వ్యవస్థను మనం భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానం భారత సుప్రీంకోర్టు, అలాగే వివిధ రాష్ట్రాల్లో హైకోర్టులు పనిచేస్తున్నాయి. ఇవి స్వతంత్ర పరిపుష్టతతో స్వతంత్ర న్యాయ వ్యవస్థను మనం పొందుపరుచుకున్నాం.